ఇది చూస్తుంటే మీకు తప్పకుండా నోరూరిద్ది అనుకుంటున్నాను. ఇన్స్టెంట్ మామిడికాయ ముక్కల పచ్చడి పెరుగన్నంలోకి అయితే తిరుగులేదంతే. మరి ప్రాసెస్ లోకి వెళ్దామా? ఒక మామిడికాయని తీసుకుని దాన్ని మంచిగా కడిగి తుడిచి పైన తొక్కు తీయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు కారం ఇవన్నీ సుమారుగా వేసేసుకోవచ్చు. బట్ బిగినర్స్ కోసం అని నేను కొలతలు చూపిస్తున్నాను. ఈ టీ గ్లాస్ తో కొలిస్తే మొత్తం 5 గ్లాసుల ముక్కలు వచ్చాయి. దీంట్లోకి తలకొట్టి 1 గ్లాస్ కారం, 3/4 కప్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేయించుకొని చల్లారాక పొడి చేసుకున్న ఆవాల మెంతులు పిండి, నెక్స్ట్ 6-7 వెల్లుల్లిని ఇలా దంచి వేసి అన్ని కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 1 గ్లాసు వేరుశనగ నూనె పోసి నూనె కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకో 2 వెల్లుల్లిని దంచి వేసి కరివేపాకు, ఇంగువ వేసి దించేసుకుని ఈ మామిడికాయ ముక్కల్లో కలుపుకోవాలి. ఇది ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి నేను వేడి నూనెనే పోసేసాను. ఫస్ట్ డే సాల్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, బట్ నెక్స్ట్ డే కి సెట్ అవుతుంది. ఇది మాక్సిమం 1 వీక్ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకొంచెం ఎక్కువ రోజులే ఉంటుంది, బట్ మనం అన్ని రోజులు ఉంచాం కదా. లాస్ట్ లో నేను ఒక బద్ద నిమ్మకాయను కూడా పిండాను. ఇది ఆప్షనల్. దీంట్లో నేను యూజ్ చేసిన కారం పచ్చళ్ళలో వాడే కారం. కలిపిన కాసేపటికి ఇలా నూనె తేలుతుంది. ఇంకా అంతే, కలిపిన 4 గంటల నుంచి తినొచ్చు.